అందరికీ ప్రైజ్లాటండి. బైబిల్‌లో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఈ మాట మనం బాగా ఆలోచింపజేసే మాట. ఈ మాటను మనం ఒకసారి వివరించుకున్నట్లయితే, తగ్గించుకోవడం అంటే ఏం లేదండి. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నోడైనా, ఎవరి విషయంలోనైనా, మనం అన్ని విషయాల్లో తగ్గింపు మనసు కలిగి ఉన్నట్లయితే, మన గురించి అనేక మంది సాక్ష్యం ఏంటో తెలుసా? ఎంత ఎదిగినా ఒదుగున్నాడురా ఈ వ్యక్తి. బతికితే ఇలా బతకాలిరా అని చెప్పేసి మన గురించి సాక్ష్యం ఇస్తారు. అదే హెచ్చించుకునే వాడిలా ఉన్నామనుకోండి, ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో నిన్ను నువ్వు హెచ్చించుకున్నావనుకో, నిన్ను నువ్వు ఘనపరుచుకున్నావనుకో, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావనుకో, అలాంటి వ్యక్తిని చూసి ఎవరైనా ఈళ్ళ బతుకురా అనేసి అంటారండి? అనరు కదా! అసలైన హెచ్చింపు ఏటంటే, నువ్వు బతుకుతున్న తగ్గింపు మనసుని చూసి అనేక మంది ఇలా బతకాలంటారు కదా! ఇదే కదా నిజమైన హెచ్చింపు అంటే. చిన్న మాటలు దేవుడు దీవించును గాక.